ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు సంతతితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు సంతతి అనగానే దేవుడు ప్రత్యేకించిన సంతతి, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, దేవుని ప్రజలయ్యున్న యాకోబు సంతతితో దేవుడు మాట్లాడుతూ హోషేయ ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటే, ఈనాడు కూడా అలాగే ఉంది. మనము యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించాం, దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. కానీ యాకోబు సంతతి ఎలాగున్న దేవునికి దూరముగా ఉంటూ ఉందో, ఈనాడు కూడా క్రైస్తవులుగా ఉన్న మనము కేవలము ఆచారప్రదముగా ఆరాధనకి వెళ్ళి వచ్చేవారు కొక్కులలుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆనాడు ప్రవక్త ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. నేను అనడానికి కారణం ఏంటి అంటే, నిజంగా చెప్పండి, ఏదో ఒక సమస్య మనని వెంటాడుతుందా లేదా? అయినా ఎందుకు ఆ విషయాల్లో మనము సీరియస్గా లేము? ఎలాగున దేవుడి దగ్గర నుంచి వాటి విషయంలో మనము జవాబు పొందట్లేదు అంటే, ఒక మాట చెప్తాను, మనం ప్రార్థన చేస్తున్నాము అంటారు. మీరేమంటారంటే, మేము ప్రేయర్ చేస్తున్నాము, వీఆర్ ప్రేయింగ్ ఫర్ దట్. ఆ పాయింట్ని అందరికీ చేరవేశాము, సంఘంలో ప్రార్థిస్తున్నారు, మేము ప్రార్థిస్తున్నాము, ఇంకా పరిష్కారము దొరకట్లేదు, వెయిట్ చేస్తున్నాము అని అలవాటు పడిపోయిన భక్తిలో ముందుకు వెళ్తూ ఉన్నాము. ఒకవేళ ఎక్కడైనా సేవకుడితో సీరియస్గా, ఏమండి ఈ సమస్య నుంచి పరిష్కారం రావట్లేదంటే 7 రోజులు ఉపవాసం, తర్వాత 21 రోజులు ఉపవాసం, తర్వాత 40 రోజులు ఉపవాసం, ఇంకా దేవుడి కృప కొరకు వెయిట్ చేద్దాం అని వెయిట్ చేస్తుంటారు. కానీ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంది. ఆ దినాల్లో యాకోబు సంతతికి ఒక పరిష్కారం ఇక్కడ చెప్పబడుతుంది. ఈరోజు కూడా మనం అలాగే ఆగిపోయి ఉన్నాం, అక్కడే ఆగి ఉన్నాము అని నేను అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ఒంటె క్యామిల్ జూ పార్క్లో ఉందంట. ఆ క్యామిల్, చిన్న క్యామిల్ ఉండి మమ్మీతో ఒంటె ఏమంటుందంటే, మమ్మీ మనకు ఇక్కడ వీపు మీద ఇలాగ ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఎందుకు అలా ఉంది అంటే, మమ్మీ క్యామిల్ చెప్తుంది ఏంటంటే, వాటర్ స్టోర్ చేసుకోవడానికి మనం డెజర్ట్లో ప్రయాణం చేస్తాం కాబట్టి వాటర్ అక్కడ తక్కువ ఉంటుంది, వాటర్ సోర్సెస్ మనకి అవసరమని దేవుడు మనని అలాంటి స్ట్రక్చర్లో మనని రూపకల్పన చేశాడు. ఓకే. సెకండ్ థింగ్, మన కాళ్ళు ఎందుకు ఇలా ఉన్నాయి అంటే, డెజర్ట్లో మనం నడుస్తాం కాబట్టి కూరుకుపోకుండా కాలు చాలా ఎక్స్పాండ్గా ఉంటుంది. సన్నగా పొడుగ్గా ఉన్న కిందికి వచ్చేసరికి వెడల్పుగా ఉంటాయి అన్నమాట. ఆ ఇసుకలో కూలిపోకుండా దేవుడు మనకు అలాంటి ఫుట్ ఇచ్చాడు అని చెప్పింది. తర్వాత మరి కనురెప్పలు ఎందుకు మనకు చాలా పెద్దగా ఉంటాయి మమ్మీ అంటే, ఆ శాండ్ అంతా కూడా ఇసుక ప్రాంతం కదా, ఆ ఇసుక మన కంట్లో పడకుండా దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ కనురెప్పలు ఇచ్చాడు. ఓకే, మంచిది. అయితే ఇసుక పడకుండా కనురెప్పలు ఇచ్చాడు, ఇసుకలో కూరిపోకుండా మంచి బలమైన పాదాలను ఇచ్చాడు, అక్కడ దాహం వేయకుండా స్టోరేజ్ మన శరీరంలోనే దేవుడు ఇచ్చాడు. కానీ మనం ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నాము అందంట. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుంది ఇప్పుడు? జూ పార్క్లో ఉంది. దేవుడు స్ట్రక్చర్ ఎందుకు ఇచ్చాడు? డెజర్ట్లో ఉండే స్ట్రక్చర్ అది కదా. డెజర్ట్లో ఉండే స్ట్రక్చర్ అంతా బాడీకి ఇచ్చినప్పుడు జూ పార్క్లో ఈ క్వశ్చన్కి మమ్మీ దగ్గర ఆన్సర్ లేదు. సరే, వాటిని పట్టుకొచ్చి జూ పార్క్లో పెట్టిండొచ్చు. ఈరోజు కూడా కన్నీటి ప్రార్థన చేయగలిగిన, కన్నీటి అనుభవం కలిగిన నీ కనులకు ఇంకా అనుభవం లేదు. నిత్యము మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే అనుభవాలు ఆనాడు మన పితరులకు ఉంటే, ఈనాడు మన మోకాళ్ళ అనుభవం లేదు. కన్నీటితో యాకోబు వలె పోరాటము చేసిన అనుభవాలు మనకు లేవు.
హన్నా గర్భఫలం పొందుకునేంత వరకు ఎవరితో సంబంధము లేక యాజకుడే సేవకుడే ఏంటి మత్తురాలుగా ఉంది అన్నంతగా దేవుడి సన్నిధిలో గోజాడిన ఆ ప్రార్థన అనుభవాలు మనకి ఈనాడు ఆ యానిమల్లో స్ట్రక్చర్ అయితే ఉంది కానీ ఎక్కడ ఉండాలో యానిమల్ లేనట్టుగా ఈనాడు ఒక విశ్వాస అనుభవాల్లో వెళ్ళాల్సిన మన మోకాళ్ళకి ప్రార్థన అనుభవాలు లేవు. మన పితరులు చేసిన ప్రార్థనలు మనకు, వారు చూపిన విశ్వాసం, వారు చూసిన కార్యాలను మనం చూడలేకపోవడానికి కారణం ఈనాడు కన్నీటి ప్రార్థన, పట్టుదలతో చేసే ప్రార్థన, పోరాడి గెలిచే ప్రార్థన ఉందా? యాకోబు సంతతికి ఇచ్చిన ప్రశ్న ఏంటంటే, ఆ యాకోబు సంతతితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనములో ఒక మాట గుర్తు చేయబడుతుంది. అతడు కన్నీరు విడిచి, అతడు దూతతో పోరాడి జయముందాడట. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతనికి దేవుడు ప్రత్యక్షమాయెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షమవుతున్నాడా? నీవు ప్రత్యక్షమై వెళ్ళిపోతున్నావా? కొంతమంది వారు కూడా ప్రత్యక్షం అవరు, యాబ్సెన్స్. ఏంటి? కొంతమంది ప్రత్యక్షమై అటెండెన్స్ చేస్తారు. కానీ నీవే ప్రత్యక్షత చూడాలి? ప్రైజ్ ది లార్డ్. దేవుడి సన్నిధిని మనము చూడాలి. యాకోబు పోరాడి గెలిచిన వాడు. యాకోబుకి పోరాటం తెలుసు. ఎవరితో చెప్పాలి? మనకు మనుషులతో పోరాటం తెలుసు. ట్రూ. 40 days ఫాస్టింగ్ ఉండి కూడా పోరాటమే. ఓ ఫాస్టింగ్ ఉండి ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నావు అంటే, నో, నాకు తెలిసిన పోరాటం ఇదే. కడుపు మార్చుకోవడం గొప్ప విషయం ఏమి కాదు. దేవుడితో పోరాడేవాడు మనుషులతో పోరాడడు. ప్రైజ్ ది లార్డ్. మనిషితో పోరాడలేకే, మనుషుని ఎదిరించలేకే యాకోబు దేవునితో పోరాడడం ప్రారంభించాడు. తన అన్నైన ఏశావుని ఎదుర్కోలేక, తన దగ్గర ఎవరు లేదా? ఉన్నారు. పోరాడే శక్తి యాకోబుకు లేదా? యాకోబుతో దేవుడు తోడుగా లేడా? లాబాను యాకోబును మోసం చేయాలనుకున్నప్పుడు దేవుడు మామైన లాబానుతో మాట్లాడేనని బైబిల్లో రాసిలేదా? ఆ విషయం తెలిసిన యాకోబు ధైర్యంగా అన్నను ఎదుర్కోవచ్చు కదా. అన్నతో కూడా దేవుడు మాట్లాడతాడని వెళ్ళిపోవచ్చు కదా. అర్థమైందా మీకు? 400 మందితో బయలుదేరాడు అనగానే ఎందుకు భయపడిపోయాడు? అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు యాకోబుతో ఉన్న దేవుడు, యాకోబు కష్టాన్ని చూసిన దేవుడు, యాకోబుకి సహాయం చేసిన దేవుడు, మామ మోసము నుండి విడిపించిన దేవుడు ఇప్పుడు కూడా నాకు తోడుగా ఉంటాడు, ఎలాగైనా నేను విజయం పొందుతాను అని గుడ్డిగా వెళ్ళిపోవచ్చు కదా. పోలేదు. అయితే తన మనస్సున ఆలోచన అయితే చేశాడంట. ప్రైజ్ ది లార్డ్. ఏమనుకున్నాడంటే 3 గుంపులుగా మారుస్తాను, ఒక గుంపు చనిపోయినా రెండో గుంపు ఉంటుంది, అంటే తన ఫ్యామిలీని 2 groups చేద్దాం అనుకున్నాడు. ఒక గ్రూప్ చనిపోయినా ఇంకో గ్రూప్ బ్రతికే ఉంటుంది. అన్నకు బహుమానాలుగా ఒక గ్రూప్ పంపిస్తాను, ఒక గుంపును పంపిస్తాను అనుకున్నాడు. మనసులో అనుకుంటున్నాడంట. మనం ఇక్కడే ఆగిపోయాము అని నేను అంటున్నాను. యాకోబు అనుకుంటున్నాడు కానీ అనుకున్న తర్వాత నెక్స్ట్ తడవకుండా ఏం చేశాడంటే గ్రూప్స్ చేశాడు, వాళ్ళు పంపించేశాడు. హల్లెలూయా. తర్వాత తానేం చేయాలో చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకున్నది చేస్తాము, అక్కడ వరకే ఆగిపోతాం. మనస్సును అనుకుంటాం, ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి, ఈ సమస్యకి ఇది పరిష్కారం, ఇది పరిష్కారం,
ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. మనసును అనుకున్నది చేసేస్తాం. అంతేనా? హల్లెలూయా. ఇప్పటి వరకు మన మనసు మాటే వింటాం మనం. ప్రైజ్ ది లార్డ్. సబ్కా సునో అప్కా కరో, అప్నా కరో. తెలుసా ఈ సామెత? సబ్కా సునో అప్నా, అంటే మన మనస్సులో ఏది ఆలోచిస్తామో అదే చేస్తాము. సరే, మంచిది మంచిది, మంచి ఆలోచనకర్త అయిన దేవుడి ఆలోచన తీసుకుంటే మంచిది. దేవుని స్తోత్రం. అక్కడి వరకు కాకుండా యాకోబు చేసిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. యాకోబు పోరాడాడు, మనకు తెలుసు ఆ విషయం కదా. ప్రార్థనలో పోరాడి జయమొందాడు. అయితే ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేస్తున్నాను. ఏమని అంటే, అతడు కన్నీరు విడిచి అతనిని బతిమాలు కొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు కన్నీరు విడిస్తే ఓడిపోయాం అనుకుంటాం మనం, కానీ దేవుడి దగ్గర నీవు కన్నీరు విడిస్తేనే గెలుస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత జటిలమైన సమస్య అయినా, ఎంత కఠినమైన సమస్య అయినా, ఎక్కువ కాలం నువ్వు పోరాడలేవని నీకు అర్థమైనప్పుడు నువ్వు చేయాల్సిన విషయం ఏంటో తెలుసా? సమస్యతో పోరాడొద్దు. ఎవరితో పోరాడాలి? పరిష్కారం దొరికే దేవుడి వద్ద పోరాడాలి. నీవు ఆశీర్వదిస్తేనే అని మనము పెనుగులాడడం గురించి విన్నాం. ఏమండి? పోరాడడం గురించి విన్నాం. కన్నీరు గార్చడం హిస్టరీలో యాకోబు సంతతికి గుర్తు చేయబడింది. యాకోబు చేసిన పని, యాకోబు చేసిన పని యాకోబు సంతతికి గుర్తు చేయబడింది. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులైన మనము చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసా? దావీదు నా పరుపు నా కన్నీటితో తేలిపోయిందన్నాడు. అంటే పరుపు అడుగంతా కన్నీటిమయం. మనం ఏంటి, మనుషుల ముందు ఏడ్చి ఊరుకుంటాం. ప్రతిఫలం లేదు, ప్రతిఫలం లేదు. నేను అనుకున్నాను, నా కన్నీటిని ఎవ్వరు చూడట్లేదు అనుకున్నాను. సృష్టికర్త చూశాడు. ప్రైజ్ ది లార్డ్. నేను రక్షణ పొందకముందు అదే ఏడుపు, ఏం అర్థం కావట్లేదు లైఫ్. నేను ఎవ్వరు చూడట్లేదు అనుకున్నాను, ఎవరి వల్ల పరిష్కారం దొరకదు అనుకున్నాను. కానీ చూస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రోజు నాకు చూపించిన పరలోకపు దర్శనం, పరలోకపు దూతలు, పరలోకపు వీధులు ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దర్శనం చూడు, దేవుణ్ణి చూడు, ఎంత ధైర్యంగా ఎక్కడైనా బ్రతికేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు కూడా ఆ రోజు వచ్చిన ధైర్యం, పరలోక దర్శనం, దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. ఇక బయలుదేరితే అంతకంటే భయంకరమైన సమస్యలు ఎదుర్కొన్నాం. అప్పుడు చిన్న సమస్యే పెద్ద సమస్యగా అనిపించింది. ఇప్పుడు కొండంత సమస్యలు కూడా నేలమట్టం చేసి దేవుడు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు కొంచెం ఎత్తే ఎక్కలేకపోయాను నేను. నిజంగా చెప్పాలంటే పెద్ద సమస్యలే కావు, ప్రెస్టేజీ లైఫ్ కదా మంది. అందుకే పెద్ద ఫీలింగ్ అనమాట. ఫీలింగ్లో పెద్దగా కనబడతాయి మనకై, విషయాలు ఏం కాదు. ఫీలింగే సమస్యని, ఆ చిన్న చిన్న ఫీలింగ్లో పెద్దగా అనిపించాయి. ఇప్పుడు కొండంత సమస్యలు కూడా నాకు కొండంతగా అనిపించట్లేదు. ఎందుకు? వాటిని నేలమట్టం చేసే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నీ కన్నీటికి జవాబు నా దేవుడి వద్ద ఉంది. ప్రైజ్ ది లార్డ్. కన్నీరు విడిచి బతిమలాడుకున్నాడంట. అంటే ఇప్పుడు మనం పెనుగులాట అంటే కాలు పట్టుకున్నాడు. నేను విడిచిపెట్టను, నేను విడిచిపెట్టను, నన్ను విడిచిపెట్టను, నేను విడిచిపెట్టను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ విడిచిపెట్టను. మనం కూడా ఇదే. మీరు విడిచిపెట్టరు దేవుడు, నాకు తెలుసు. నాకు ఇస్తావా ఇవ్వవా, నాకు ఇస్తావా ఇవ్వవా. అయితే ఈ మూమెంట్లో ఇంకోటి యాడ్ అయింది, అది మిస్ అవుతుందని మీకు ఈరోజు నేను గుర్తు చేస్తున్నా. ఏంటంటే,
ఏడుస్తూ బతిమిలాడుతూ, ప్రైజ్ ది లార్డ్, ఏడుస్తూ బతిమిలాడుతూ దేవునితో కొట్లాడండి. హక్కున్నట్టు కొట్లాడొద్దు. నాకు కావాలి, ఇవ్వాలి అన్నట్టు కాదు. ప్లీజ్ కనికరం చూపవా, సహాయం చేయవా, నా వల్ల అవ్వట్లేదు. ఒకప్పుడు భయంగా బ్రతికేవారు కదా, ఈరోజు ధైర్యంగా లేదా? ఎస్, కన్నీరు దాటిపోయాడా దేవుడు? దాటిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన అడిగినా భయంగా ఉందండి, ఇప్పుడు లేదు. ప్రైజ్ ది లార్డ్. కంటి నిండా నీరుండేది, బతిమలాడడం, సేవకుల దగ్గరికి వచ్చి అడుగుతుంటే గుండెలు తరుక్కుపోతాయి. ఆ కన్నీటికి జవాబు కావాలని, ఆ కన్నీటికి జవాబు ఆన్సర్ కావాలి, ఆ రిక్వెస్ట్ ఫుల్ఫిల్ చేయబడాలి. కాబట్టి ఆ పోరాటంలో ఏది మిస్ అయింది చెప్పండి? ఇప్పుడు కన్నీరు బతిలాడుకోవడం, కన్నీరు బతిలాడుకోవడం. దేవుడి సన్నిధిలో నీవు గనక నిజముగా నీ గుండెలో ఉన్న దుఃఖం అంతా ఆయన సన్నిధిలో నీవు ఉంచగలిగితే, పోరాటం చేస్తున్నావు, నన్ను దీవించు, నన్ను విడిపించు, నా సమస్యల నుంచి విడిపించని, నాకు ఇది కావాలి అది కావాలని, ఇలా ఉండాలి అలా ఉండాలి. నీ పోరాటం సరైందే. ఆ పోరాటంలో మిస్ అయ్యేది ఏంటంటే, కన్నీటితో నీవు బతిమలాడుకున్నప్పుడు నిశ్చయంగా అక్కడ ఏం జరిగిందంటే తెలుసా? ఏం జరిగింది? దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో లే, నేనున్నానులే, నీతో నేను లే. ఇక లేచి నిలబడ్డాడు. అసలు వెళ్ళొద్దే అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక ఏమైపోతానా అనుకున్నవాడు, ఇక గమ్యమే లేదు అనుకున్నవాడు, 400 మంది బయలుదేరారు, ఆ బహుమతి అంగీకరిస్తాడో లేడో, ఒక గుంపు మాత్రం పోతుంది అని ఫిక్స్ అయిపోయిన వాడు లేచి ముందు ఏ గుంపు అనుకున్నాడు, తర్వాత ఎవరు వెళ్ళాలనుకున్నాడు? వాక్యంలో రాసింది, యాకోబు అందరికంటే ముందెళ్ళి అన్నని ఎదుర్కోవడానికి 7 మార్లు సాగిలపడ్డాడు అని రాస్తుంది. ప్రైజ్ ది లార్డ్. 3 గుంపులను పంపినా గాని వెళ్ళొద్దనుకున్నాడు యాకోబు. అర్థమైందా మీకు? 3 గుంపులను పంపినా గాని వెళ్ళొద్దనుకొని ఒంటరి వాడైపోయి దేవుడితో పోరాడిన తర్వాత, దేవుడి ప్రత్యక్షత పొందుకున్న తర్వాత, యాకోబు బయలుదేరి వెళ్తూ ఉండగా, ఏశావు ఎదురు వస్తూ ఉండగా 7 మార్లు సాగిల పడి ఎదుర్కొన్నాక అక్కడి నుండి పరిగెత్తుకొని చంపేస్తాడేమో అని వస్తున్న అన్న ఇతని భుజముల మీద పడి, మెడ మీద పడి ఏడ్చెను అని రాస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనను ఏడిపించే సమస్య మన ముందు వచ్చి ఏడుస్తే ఎలా ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? నేనేమైపోతానో మా అన్న చేతిలో అనుకుంటే, ఆ అన్నే వచ్చి తమ్ముడా అని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటే, ఇప్పుడు అర్థమైంది యాకోబుకి, అక్కడ ఏడ్చిన ఏడుపుకాయ జవాబు ఇక్కడ దొరికింది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ప్రత్యక్షమైన దేవుడు ఇక్కడ పని చేయటం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్షేమముగా కానాను చేరుకున్నాడంట యాకోబు. అది మెన్షన్ చేయబడింది బైబిల్లో. ప్రైజ్ ది లార్డ్. క్షేమముగా యాకోబు కానాను చేరుకున్నాడు. క్షేమమే లేని ప్రయాణం ఇది. క్షేమమే లేని ప్రయాణం ఇది. గమ్యమే ఎరుగని ప్రయాణం ఇది. ఎంతమంది బ్రతికుంటారో తెలియదు అలాంటి ప్రయాణం ఇది. గమ్యమే లేని ప్రయాణాన్ని క్షేమముగా తీసుకొని కానాను వెళ్ళిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే పోరాడుతున్నావు కానీ ఏం మిస్ అయింది చెప్పండి? కన్నీరు
కొంతమంది ఏడుస్తూ కూడా రుబాబు చేస్తారు. ఎందుకు నువ్వు నాకు నువ్వు కొనిస్తానన్నావు లేదా? అట్లా కాదు. ఏం చేయాలి? కొనిస్తానన్నావా మమ్మీ అని కూర్చో. అప్పుడు జరిగే వర్క్ వేరు. నీ ఏడుపులో నా దగ్గర పని చేయమంటదా లేదా మమ్మీ? రుబాబు చేస్తే అంటారా? వినలేదా మీరు ఎప్పుడు? అంటారు కదా. నీ ఏడుపు నా దగ్గర పని చేయవు. ఇది కూడా అంటే అలాంటి ఏడుపు ఎడితే మళ్ళీ పని చేయవు. వెంటనే అయ్యా ఏందయ్యా బాధపడుతున్నావు అని అంతెత్తున్న మనుషులు ఇక్కడ దిగొచ్చేయాలి. మళ్ళీ వార్నింగ్లు ఏడుస్తూ కూడా. అంటే ఏ పాటికి పోరాటమే. ఇక యాకోబు పోరాడాడు కాబట్టి నేను కూడా పోరాడతాను, నేను కూడా పెనుగులాడతాను. ఎలాగూ నాకు ఈ విషయాలు జరగవు నా జీవితంలో. బతిల్లాడుకో, ప్రైజ్ ది లార్డ్. బతిల్లాడుకో. 100 తప్పులు చేసిన పిల్లల్ని నువ్వు క్షమిస్తున్నావే బతిల్లాడితే. దేవుడి దగ్గర ఎలాగుండాలి? కన్నీరు కారుస్తూ రిక్వెస్ట్ చేశాడంట. ఈ సన్నివేశము మిస్ అయింది. ఏమేం చెప్పండి? ఈ సన్నివేశం ఎప్పుడు మిస్ అవ్వాలి? ప్రైజ్ ది లార్డ్. ఈ సన్నివేశం ఎప్పుడు మిస్ అవ్వాలి? ఎందుకంటే మనుషుల ముందు నువ్వు ఏడుస్తే రికార్డ్ అవుతుంది. మనుషుల ముందు ఏడవకుండా దేవుడి ముందు వేసావనుకో, అది మనుషుల ముందు రికార్డ్ అవ్వదు, కానీ అది మనుషుల ముందు మిస్ అవుతుంది, కానీ దేవుడి సన్నిధిలో రికార్డ్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైతే ఆయన సన్నిధిలో కన్నీరు కాస్తారో వారిని చూసి కనికరపడతాడంట. దాటిపోడంట. నువ్వు ఏడుస్తే నీ దేవుడు నీ మీద కనికరపడతాడు. సహాయం చేయడం కాదు. సహాయం చేయడం వేరు, కనికరపడడం వేరు. ప్రైజ్ ది లార్డ్. యాకోబుకి ఎంత ఉన్నా దేవుడి కనికరము కొరకు అందరినీ పంపించేసి, చివరికి మాట చెప్తాను గుర్తుంచుకోండి, అందరినీ పంపించేసి మనం ఏం చేస్తామంటే మనం ఏడవాలి, అందరూ ఏడవాలి, ఏడిస్తేనే తృప్తి మనకి. నా జీవితంలో ఇలాగుంది సమస్య అని యాకోబు ఒంటరిగా తేల్చుకున్నాడా లేదా? ఎందుకంటే ఏం తేల్చుకోవాలనుకున్నాడంటే, ఇదిగో దేవా నువ్వైతే నేను ఒంటరిగా వెళ్ళాను, ఇదిగో పెక్కుమందిగా నన్ను చేశావు, నన్ను ఆశీర్వదించావు, ఇప్పుడు మేమందరము మిగిలి ఉంటామా, మేము నశించిపోతామా, ఒకవేళ ఏదైనా జరిగితే నా తప్పిదం వల్ల ఇప్పుడు ఇదంతా వీళ్ళ మీదకి వస్తుంది కదా, నా తప్పిదాన్ని బట్టి వీరందరూ ఇబ్బంది పాలవుతారు కదా అని ఇక ఏదైనా తేల్చుకుంటే నేనే తేల్చుకుంటాను. ఏదైనా తేల్చుకోవాల్సింది ఉందంటే అది నేనే తేల్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నీ ఎగ్జామ్స్కి మమ్మీ ఎందుకు ఉపవాసం ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సరే ఉంటారు, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. కానీ నీవు తేల్చుకోవాల్సింది ఉంది కదా, నీవు తేల్చుకోవాల్సింది ఉంది, నీవు బతిమలాడుకోవాల్సింది. అంతా ఉన్నా ఏమీ లేని వారి వల్లే దేవుడి సన్నిధిలో తిరిగి అదంతా ఆయనే ఇచ్చాడు కాబట్టి గుర్తొచ్చింది యాకోబుకి. ఒంటరిగా వచ్చాను, నువ్వు నాతో మాట్లాడావు, నన్ను ఆశీర్వదించావు, నన్ను ఆశీర్వదించి తీసుకెళ్తానన్నావు కదా, ఇవన్నీ వెళ్ళిపోతాయేమో అని నాకు భయమే వస్తుంది అని దేవుణ్ణి అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. దీనికి కారకుని కూడా నేనే. నా అన్న ఏశావు కోపానికి కారకుణ్ణి నేనే. ఆ కోపానికి కారకుణ్ణి నేను. నా మీద ఎందుకు కోపగిస్తున్నాడు అని నేను అడగను, నన్ను ఈ సమస్య నుంచి బయటికి తీయమని అడుగుతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఎన్ని కారణాలున్నా నీకు నీవుగా దేవుడి సన్నిధిలో తేల్చుకునేవి ఉన్నాయి. అవునా కాదా? అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు నీవుగా దేవుడి సన్నిధిలో తేల్చుకోవాల్సినవి ఉన్నాయి. పోరాడాలి, జయం పొందాలి. ఆ పోరాటంలో ఏముండాలి? కన్నీరు ఉండాలి. ఆ కన్నీరు ఎలాంటి కన్నీరు అయి ఉండాలి? బతిమిలాడుకునేదై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక
యవనస్తుడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. క్వశ్చన్ చేశారు. ఫస్ట్ క్వశ్చనే గత రాత్రే దేవుడు చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిపోతుంటావు అనుకుంటావు. నువ్వు నిజంగా బతిమలాడు దేవుడి దగ్గర, ప్రభువా మా అన్న జ్ఞానం ఉంది, మా తమ్ముని జ్ఞానం ఉంది, మా అక్క జ్ఞానం ఉంది, మా చెల్లి జ్ఞానం ఉంది, మా బంధువుల జ్ఞానం ఉంది, నాకు జ్ఞానం లేదయ్యా అని ఏడ్చిన ఏడుపుకి ఏం చేశాడు దేవుడు తెలుసా? రాత్రి దేవుడు చెప్పాడంట, పొద్దున ఇంటర్వ్యూలో నీకు ఏ క్వశ్చన్ అడుగుతారో ఇది చదువుకోవాలి. ఇంకేదో తలంపోతుంది అనుకున్నాడు, ఏడ్చాడు, ప్రార్థన చేశాడు, అయిపోయింది. హల్లెలూయా. దేవుడు ఆ క్వశ్చన్ ఆ సబ్జెక్టుకి సంబంధించింది కాదు, నా ఇంటర్వ్యూ వేరు, ఇక్కడ దేవుడు అంటే ప్రేరేపణ వచ్చింది వేరు, అయినా పర్లేదులే ఏదో ట్రై చేద్దాం, మనం ఫస్ట్ రౌండే అవుట్ మనకు తెలుసు, కాకపోతే చూసి వద్దాం ఎట్లా ఉంటుందో ఒకసారి ఆఫీస్ అని వెళ్ళాడంట. హల్లెలూయా. ఈ క్వశ్చన్ ఏదైతే చదువుకున్నాడో ఎంతో సిలబస్లో అసలు ఆ ఇంటర్వ్యూలో ఆడి బుర్రలో ఏముంటుంది ఎవడికి? అప్పుడు వాళ్ళకి కూడా ఏదన్నా స్క్రిప్ట్ ఉంటుందా? ఉండదు. ఆయనకు తోచిందే అడుగుతాడు. ఏదన్నా ఉంటే మనం ప్రిపేర్ అవుతాం కదా, ఉండదు. అడిగాడు. ఎస్టర్డే నైట్ ఐ స్టడీ దిస్. ఓకే, ప్రైజ్ ద లార్డ్. టక్ను చెప్పగానే తర్వాత క్వశ్చన్లకి ఇంకా బ్రేక్ పడిపోయింది. అంతేనా కదా? ఫస్ట్ క్వశ్చన్ తక్కువని జవాబు చెప్తే ఏంటి పుస్తకం అంతా మైండ్లో ఉందా అనుకున్నాడు ఆయన. పుస్తకం అంతా లేదు, ఆ క్వశ్చన్ రాత్రి దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాస్తవంగా పుస్తకాలు మైండ్లో ఉండే మైండ్ కాదు ఆ మైండ్. ప్రైజ్ ద లార్డ్. ఆ బుర్రకు అంత కెపాసిటీ లేదు. కానీ ఎదుటోడు అనుకున్నాడు, అయ్యా బాబోయ్ అడగలి తడువు చేయకుండా చెప్పాడంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మన వల్ల కాదన్నప్పుడే జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. మన వల్ల కాదన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై చేసే పనులు వేరు, ఆయన దిగి వచ్చి చేసే పనులు వేరు. దూత కనబడినట్టుగా ఉంది, దూతతో పెనుగులాడినట్టుగా ఉంది, దూతను బతిలాడుకున్నట్టుగా ఉంది, కానీ అతనికి దేవుడు ప్రత్యక్షమైన రాస్తుంది. ప్రైజ్ ద లార్డ్. నీ పోరాటం ఎక్కడైనా ఎవరితో అయినా దేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రైజ్ ద లార్డ్. దూతతోనే మనము చాలా అనుకుంటున్నాం, దూతతోనే చాలా అనుకుంటున్నాం. దేవుని సేవకులు, దూతలంటే ఎవరు? దేవుని సేవకులు. సేవకులతోనే చాలా అనుకుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. సహవాసంతోనే చాలా అనుకుంటున్నాం. నువ్వు ఏ అనుభవంలోకి వెళ్ళాలో తెలుసా? నీ దేవుడు ప్రత్యక్షమయ్యే అనుభవంలోకి వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కలిసి పోరాడుదాం. ప్రైజ్ ద లార్డ్. కలిసి ఏడుద్దాం. దేవునికి స్తోత్రం. కలిసి బతిమలాడుకుందాం. ఇది పెనువేలుగా మారునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. విజయ పదమున బయలుదేరే స్థలముగా అవునుగాక. ప్రతి ఆటంకాన్ని జయించే స్థలముగా మారునుగాక. నీ జీవితంలో ఉన్న ప్రతి భయము నుండి నీవు విడుదల పొందుకొని ఒక విజయోత్సవముతో వెళ్ళే స్థలముగా దేవుడు చెయ్యునుగాక. ఆనాడు ప్రత్యక్షమైన దేవుడు మనకు కూడా ప్రత్యక్షమగునట్లుగా మోకలేద్దాం. అందరూ మోకరించండి.